రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల టైం దగ్గర పడటంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎలక్షన్ హీట్ పెంచుతున్నారు. రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలు గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే మిషన్ కాకతీయ, భగీరథకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకోవచ్చని చెప్పారు. ఆ తర్వాత చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో కూడా పాల్గొన్నారు కేటీఆర్. ఇక్కడనేమో కాంగ్రెస్ వాళ్ళు పరిగిలో పాదయాత్ర చేస్తారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావాలని. కానీ కింద పాలమూరులో అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టును ఆపాలే అని చెప్పి కోర్టుకు పోయి కేసులేసింది వాళ్ళే. నేను చెప్పింది తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఆ శిక్ష కాంగ్రెస్ పార్టీకి వేయండి, డిపాజిట్లు గల్లంతు చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశానికి తెలంగాణ ఆదర్శమైతే తెలంగాణకు మెదక్ జిల్లా ఆదర్శమన్నారు హరీష్ రావు. మెదక్ లోక్సభ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా మనోహరాబాద్, శివంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్ రావు. అభివృద్ధిలో కూడా మెదక్ జిల్లా ముందే ఉన్నది. రేపు మెజార్టీలో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ముందే ఉండి దేశానికి ఆదర్శంగా ఈ మెదక్ పార్లమెంట్ ఉండాలన్నది నా కోరిక. ఈ మెదక్ పార్లమెంటు హైయెస్ట్ మెజార్టీతో గెలవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కవిత. నిజామాబాద్ రూరల్ మండలం దరిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కవిత. జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. డ్వాక్రా గ్రూప్లను వ్యవసాయాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియలో మేము కూడా మీతో పాటు భాగస్వామ్యం అవుతాం. ఈసారి వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో చేసే నిర్ణయాలలో కూడా మనకు పాత్ర ఉంటే మన తెలంగాణలో చేసే మంచి పనులు ఢిల్లీలో కూడా చేపించే అవకాశం ఉంటది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు అవసరమన్నారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలైనా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను శాసించేవని చెప్పారు. ఈనాటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవాల్సినటువంటి చారిత్రాత్మక అవసరం ఉందనే మాటను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 4 నెలల తర్వాత కూడా ఆయన ఎన్నికల్లో ప్రకటించినటువంటి పెన్షన్ కానీ, రైతు బంధుకు సంబంధించిన చెక్కులు ఇచ్చినటువంటి డబ్బులు కానీ, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. జగిత్యాల నియోజకవర్గంలోని బీర్పూర్, సారంగపూర్ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణం కోసం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను మిషన్ భగీరథకు తరలిస్తుందని ఆరోపించారు. ఇల్లు మాత్రం ఆపుతున్నది, దోచేసుకుంటున్నది. ఇళ్ల పైసలు 2.5 లక్షల రూపాయలు ఒక్క ఇంటికి టీఆర్ఎస్ ఎంపీ ఉంటే ఆ నిధుల్ని మరలిస్తున్నారు. పసుపు బోర్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే వారం రోజులలో వస్తుంది పసుపు బోర్డు. ఖమ్మంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి కూడా ఖమ్మంలో ప్రచారం చేశారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేణుకా చౌదరి పేదల అభివృద్ధి కోసం ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు.